హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. సార్, మైండ్ ఫోకస్ ఆర్ మైండ్ కంట్రోల్ జనరల్గా ఏంటంటే కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. లైక్ అంటే ఇంట్రెస్ట్ అన్నా ప్రయారిటీస్ అన్నా ఆల్మోస్ట్ ఒకటే. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్టాల మీద మనం పెట్టాల్సిన ఫోకస్ కంటే ఇంట్రెస్ట్ కంటే చాలా ఎక్కువ పెడుతూ ఉంటాము. కాకపోతే ఏంటంటే అవి పనికొచ్చేవి పనికిరానివి అనే విషయాలు పక్కన పెడితే చాలా పనికొచ్చే విషయాలు ఉంటాయి, టైం వాల్యూతో సంబంధం ఉన్న ఇష్టాలు. సో వాటిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. యా, డెఫినెట్గా అండి. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది మనం గమనించండి, ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి. ఈ వర్షం పడటాన్ని హైదరాబాద్లో ఒక 10 కోట్ల మంది ఉన్నారనుకోండి. 10 కోట్ల మందిలో ఒక 5 కోట్ల మంది నాకు ఈ వర్షం ఇష్టం అంటారు, ఒక 5 కోట్ల మంది నాకు ఈ వర్షం ఇష్టం లేదంటారు. సో వర్షానికి తెలియదు యాక్చువల్లీ 5 కోట్ల మంది ఇష్టపడుతున్నారు, 5 కోట్ల మంది ఇష్టపడలేదని. వర్షం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. సో సింపుల్గా ఒక చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది. సో కొంతమంది వచ్చేటప్పటికే బాలకృష్ణ సినిమా బ్రహ్మాండంగా ఉందంటారు, కొంతమంది బాగలేదని చెప్పేసి అంటారు. మీరు బాగుందన్నా బాగలేదన్నా కానీ ఆ థియేటర్లు ఆడటం మానేయదు. సింపుల్గా చెప్పాలంటే నాకు బాగుంది, నాకు ఇది బాగుంది, ఇది బాగలేదు అంటాం ద్వారా మనం సహజంగా మన ఎమోషనల్ స్టేట్ మొత్తం ద్వారా డిసప్పాయింట్మెంట్ కానీ సంతోషాన్ని కానీ ఈ రెండిట్లో ఒక స్టేట్ని ఎంచుకుంటూ ఉంటాం. బ్యాలెన్సింగ్ కాదు. బాగుంది అనుకున్నప్పుడేమో సంతోషం, బాగలేదు వర్షం బాగుంది అనుకుంటే సంతోషం వచ్చింది, వర్షం నచ్చలేదు అనుకుంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఏదో ఒక స్టేట్లో అయితే ఉంటున్నాం కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ మనిషిని చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది. సో అన్నీ మీకు తగ్గట్లు జరగాలి అని కోరుకుంటాం. సహజంగా ఏమనుకుంటున్నాం, నాకు చిరంజీవి సినిమా ఇష్టం కాబట్టి చిరంజీవి సినిమా రెగ్యులర్గా చూడాలి, వర్షం ఇష్టం కాబట్టి వర్షం రోజు పడాలి, బిర్యానీ ఇష్టం కాబట్టి నేను రోజు బిర్యానీ తినాలి. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా. సో నాకు కంటెంట్ క్రియేషన్ ఇష్టం కాబట్టి నేను రోజు కంటెంట్ క్రియేట్ చేయాలి. లేకపోతే కనుక ఇంకా ఏదైనా నాకు ఫలానా ఫ్రెండ్ ఇష్టం కాబట్టి ఆ ఫ్రెండ్ నాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. అతను యూఎస్ వెళ్ళిపోయినా కానీ లేకపోతే అతను వచ్చేటప్పటికి 10 రోజులు నన్ను పట్టించుకోకపోయినా నేను బాధపడతాను. సో అన్నీ నాకు తగ్గట్లు జరగాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే సొసైటీని కోరుకోవడం స్టార్ట్ చేస్తామో అక్కడ డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ లివింగ్ విత్ దేర్ ఎమోషన్స్. ఎందుకు ఎమోషన్స్లో ఉంటున్నారు అంటే నాకు నచ్చిందే జరగాలనుకున్నప్పుడల్లా కూడా నచ్చింది జరిగితే హ్యాపీనెస్, నచ్చింది జరగకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో మోర్ దాన్ ఇలాగ మన నచ్చిన దానికి తగ్గట్లు కాకుండా మన మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని ప్రొడక్టివిటీ మీద స్పెండ్ చేయడం మొదలు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప లీడర్స్ని చూస్తే వాళ్ళ ఇష్టాల గురించి అసలు పట్టించుకోరు. ఒక పెద్ద బోర్డు మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. సో బోర్డు మీటింగ్లో ఆ కంపెనీ చైర్మన్ ఒక ముఖ్యమైన ఒక 10-20 మంది కూర్చున్నారు అనుకున్నారు రౌండ్ టేబుల్లో. కూర్చుంటే కంపెనీ చైర్మన్ అతను ముందు పెట్టిన ఫుడ్లో సంథింగ్ ఆ ఫుడ్ బాగుందా బాగలేదు అసలు పట్టించుకోడు. అతనికి అది అవసరంలా, ఏదో తింటున్నాడు, తినాలి కాబట్టి తింటున్నాడు. అతనికి కావాల్సింది ఏంటి, కంపెనీ ప్రోగ్రెస్. సో హీఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద కంపెనీ, ప్రోగ్రెషన్ ఆఫ్ ద కంపెనీ. సో ఎవరైతే కనుక అబ్స్ట్రాక్ట్ మైండ్ కలిగి ఉంటారో అలాగే ప్రొడక్టివ్గా తాము ఏమి సాధించాలి అన్న దాని మీద దృష్టి పెడతారు, లేదా కొత్త హాబీస్ ఏమి కల్టివేట్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు మహిళలు ఇలాగా మొక్కలు పెంచుతూ ఉంటారు. సో వాళ్ళ దృష్టి అంతా మొక్కల మీద ఉంటుంది. నాకు అది ఇష్టమా ఇది ఇష్టమా ఇవన్నీ పక్కన పెడతారు. మొక్కల దగ్గరికి వెళ్తే కనుక ఇక ప్రపంచం సంబంధం లేదు. కొంతమంది పియానో నేర్చుకుంటారు, కొంతమంది వచ్చేటప్పటికి సింగింగ్ పాటలు పాడటం నేర్చుకుంటారు, కొంతమంది డ్యాన్స్ చేయడం నేర్చుకుంటారు, కొంతమంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఏదో ఒక వ్యాపకం. సో అబ్స్ట్రాక్ట్ మైండ్ అంటే కనుక ఆటోమేటిక్గా మన ఫోకస్ అంతా కూడా మన డెవలప్మెంట్ మీద పెట్టడం. సో ఇది వచ్చి ఎమోషనల్ మైండ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ మైండ్ మన ఎమోషన్స్ మీద ప్రిఫరెన్సెస్ మీద పెట్టడం. సో 99% మంది సమాజంలో మన ఇష్టాల మీద పెడతారు. ప్రతి క్షణము కూడా ఈ మూమెంట్ నచ్చినట్లు ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ వచ్చేటప్పటికి అసలు నచ్చదు. ఎందుకంటే వీళ్ళకి నచ్చిన విధంగా ఇప్పుడు జరిగితే కనుక ఈ మూమెంట్ నచ్చుతుంది. సో నెక్స్ట్ మూమెంట్ డిసప్పాయింట్ చేస్తే ఏదైనా జరిగితే కనుక ఆటోమేటిక్గా నచ్చదు. రోజు మొత్తం మీద కాసేపెలాగా వీళ్ళ వేవ్ ఫామ్ అంతా కూడా ఇలా ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా మూడిస్ట్గా ఉంటుంది. సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలా కాకుండా మీరు అబ్స్ట్రాక్ట్ మైండ్ మీదకి వెళ్ళిపోతే ఎప్పుడు కూడా మీ ఫోకస్ మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని పని మీద పెడతారు కాబట్టి, నేర్చుకోవటం మీద పెడతారు కాబట్టి మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతారు. సో ఇది చాలామందికి తెలియక లైఫ్లో కొట్టుకుపోతూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే సార్, చాలా విషయాలు నేర్చుకోవాలి మనకి. అంటే మాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అనుకుంటాం, కానీ బట్ ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నప్పుడు ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది.
ఎగ్జాంపుల్ ఏంటంటే మీరన్నట్లుగానే కొన్ని విషయాల మీద అనవసరమైన ఫోకస్ చేసి మైండ్లో ఉన్న ఎనర్జీని మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. అదే ఎనర్జీని పనికొచ్చే మీరు ఇందాక చెప్పినట్లు ఏదో ఒక మాకు కావాల్సిన సబ్జెక్ట్ మీద పెడితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చేసుకోవచ్చు. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్ అని అంటారు ఓకే. చూసారా. సో ఆ పర్టికులర్ ఇది ఇక్కడి నుంచి వచ్చిందండి. ఎందుకంటే చాలామంది ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఒక ప్రాపర్ వ్యాపకం లేనప్పుడు కానీ ఏం చేయాలో ప్రొడక్ట్ అబ్స్ట్రాక్ట్ మీద పెట్టనప్పుడు ఏం జరిగిందంటే కనుక తన ఎమోషన్స్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. నాకు ఇలా ఉదాహరణకి వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయి అంటే తెల్లారు లేస్తే నాకు ఫలానా కూర చేస్తేనే నాకు నచ్చిద్ది, నాకు ఈ కూర ఎందుకు చేయలేదని గొడవ పడతారు. అవును, సో ఎస్పెషల్లీ ఇది పిల్లల్లో చూస్తూ ఉంటాం. పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎవరైనా అయినా కూడా సో కూర వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి, వాతావరణం వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి, బయట సినిమాలు వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి, వాళ్ళకి నచ్చిన పుస్తకాలే ఉండాలి, సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్సే ఉండాలి, నచ్చిన వాళ్ళు ఉండకూడదు. సో ఇంకా రిమైనింగ్ అన్ని కాంబినేషన్స్ బయటకు ఒక పెళ్ళికి వెళ్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళే కనపడాలి, నచ్చిన వాళ్ళు కనపడితే కనుక ఆటోమేటిక్గా మొహం ముడుచుకొని కూర్చుంటారు. సో ఇలాగా వీళ్ళకి నచ్చిన విధంగానే ప్రపంచం మొత్తము కూడా అప్పటిదాకా దాని ఓన్ ఎక్స్ప్రెషన్లో ఉన్న విశ్వం అంతా వాళ్ళకి నచ్చిన విధంగా మొత్తం మారిపోయి గ్రాఫిక్స్ లాగా అయిపోయేసి వాళ్ళకి నచ్చిన మనుషులను కనపడాలి, వాళ్ళకి నచ్చిన విధంగా ఉండాలి. ఇలా అప్పుడు మాత్రం వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అది ఇంపాసిబుల్ కదా సార్, ఒక మనిషికి నచ్చినట్లే చుట్టూ ప్రపంచం అంతా ఉండడం అనేది జరగదు కదా. జరగదు. ఇప్పుడు మీకు నచ్చిన విధంగా మీరు జరగాలని మీరు కోరుకుంటున్నప్పుడు, నాకు నచ్చిన విధంగా నాకు జరగాలని కోరుకుంటున్నప్పుడు ఎన్ని షేప్లను యూనివర్స్ మార్చుకుంటుంది. కానీ దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది సార్, మనకి నచ్చినట్టు చుట్టూ ఉండడం కంటే కూడా చుట్టూ ఉన్నదాన్ని మనం ప్రేమించగలిగితే డెఫినెట్ గా అది మనల్ని సాటిస్ఫై చేస్తుందేమో ఆ థాట్. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పక్కకి వెళ్ళిన తర్వాత యాక్సెప్టెన్స్ మొదలుపెట్టిన తర్వాత అందరూ కూడా పెళ్ళికి వెళ్ళినా మన శత్రువులు కనపడ్డా కూడా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం మనకు నచ్చని సినిమా రిలీజ్ అయినా కూడా హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి వస్తాం. సో ఉన్నదాన్ని మన ముందు అన్ఫోల్డ్ అయ్యే యూనివర్సల్ ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా యూనివర్స్ మనల్ని ఓన్ చేసుకుంటుంది. యూనివర్స్లో ఒక కొత్త డైమెన్షన్ యాడ్ అవుతుంది. అంతే తప్పించేసి నాకు నచ్చిన విధంగానే జరగాలంటే కనుక యు ఆర్ లిమిటింగ్ యువర్ ఎనర్జీ ప్యాటర్న్, యువర్ స్పెక్ట్రమ్ అంతేగా. సో దానివల్ల మనుషులు చాలా సఫర్ అవుతారు. యాక్చువల్లీ చాలా స్పిరిచువల్ టీచింగ్స్లో భగవద్గీత కావచ్చు, బుద్ధిజంలో కావచ్చు, ఇలా వీటన్నిటిలో చెప్పబడింది ఏంటంటే కనుక మీ యొక్క ఎనర్జీని విస్తృతం చేసుకొని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయండి. అంతే తప్పించి నాకు నచ్చిందే జరగాలనుకుంటే కనుక ఆటోమేటిక్గా అది సఫరింగ్తో సమానం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.